ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం దొండకాయ వెల్లుల్లి కారం. ఈ దొండకాయను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇవి లేతగా ఉన్నవైతే ఫ్రై మంచిగా వస్తుంది. ఒట్టిమిరపకాయలు ఒక బాండ్రీ పెట్టుకొని ఒక 10 వరకు ఒట్టిమిరపకాయలను వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డను కూడా ఇలా ఒక్క ఉల్లిగడ్డను పెద్ద సైజు తీసుకొని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని కొద్దిగా 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసి దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసి ఈ నూనెలోనే వేయించుకోవాలి. వేయించుకొని ఇవి పక్కకు పెట్టుకున్న తర్వాత బాండ్రీని స్టవ్ వెలిగించుకొని మళ్ళీ బాండ్రీ పెట్టుకోవాలి. దీంట్లో ఇలా కట్ చేసుకున్న దొండకాయలను ఈ బాండ్రీలో వేసి వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఇవి లేతగా ఉంటే ఫ్రై మంచిగా వస్తుంది. ఇందులో 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇవి చిన్న మంట పైన దూరగా వేయించుకోవాలి. టేస్ట్ మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇలా మూత పెడుతూ ఆవిరికి ఈ దొండకాయలు ఉడికే విధంగా ఇలా మూత తీస్తూ కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ ఉండాలి. అలా నూనెలో ఇవి మంచిగా వేగే వరకు ఇవి వేయించుకోవాలి. మిక్సీలో ఒట్టిమిరపకాయలు, ఉల్లిగడ్డ, జీలకర్ర, మెంతులు, 1 గడ్డ వరకు వెల్లిపాయలను పొట్టు తీసి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇది బరకగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మసాలాను వెల్లికారాన్ని ఈ వేగుతున్న దొండకాయలో వేయాలి. వేసి ఇలా దొండకాయలు వేగిన తర్వాత ఈ విధంగా ఈ మసాలాను వేసి నూనె కొంచెం వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. నూనె అంతా ఇలా కొద్దిగా పైకి వస్తుంది. అప్పుడు దొండకాయ వెల్లుల్లి కారం రెడీ. ఇలా ఈ దొండకాయ ఫ్రైలో 1 నిమ్మకాయ పచ్చ ఇలా పిండాలి. నిమ్మకాయ రసాన్ని ఇందులో పిండుకోవాలి. రెసిపీ రెడీ. ఇది అన్నంలోకి చపాతీలోకి రుచిగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.